ఓ దిక్కు ఎగస్పాటోళ్ల లొల్లులు, ఇంకో దిక్కు సర్కారోళ్ల ప్లానింగులు. మూసీని నీట్గా చేసే కార్యం 2 అడుగులు ముంగటికి 1 అడుగు వెనక కన్నట్లే అయితాంది. అన్నిటికి మించి తాపకో పార్టీలు మీటింగులు పెట్టి మూసీ ముచ్చట్లు చెప్తుండ్రు. ఇప్పటికే చెయ్యి పార్టీల తరఫుకెంచి సీఎం రేవంత్ సారు, కారు పార్టీల తరఫుకెంచి కేటీఆర్ సారు మీటింగులు పెట్టి తీరు ముచ్చట్లు చెప్పిండ్లు. ఇట్లనే ఇప్పుడు పువ్వు పార్టీలు ఓ మీటింగ్ పెట్టిండ్రు. మరిగా ఏమన్నారో చూడాలే కదా పాండ్రి. డొల్లులు పెట్టినా సరే, పంచాదులు పెట్టినా సరే, మూసీని ముచ్చటగా చేసుడే అన్నట్టు అడుగు ముంగటికి ఎత్తాంది సర్కారు. మొన్న 10 లెక్కలలో కూడా గట్టిగానే పెట్టిండ్రు లెక్క. మూసీని గడగనికి 1500 కోట్లు కేటాయించిండ్రు. అయితే సర్కారు వాళ్ళ రువడి లాగాతారున్నది గాని ఎగస్ పార్టీ వాళ్ళ దిక్కుకేంచి బాణాలు కూడా గట్టిగానే పడుతున్నాయి. తాపకోళ్ళు మీటింగ్ పెట్టి ఎట్లా ఏం కథ అని సూటి పెడుతుండ్రు. ఇప్పటికే సీఎం రేవంత్ సార్ ప్రజెంటేషన్ ఇచ్చినాక కారు పార్టీ వాళ్ళు ప్రజెంటేషన్ పెట్టిండ్రు. ఇక ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళు కూడా ఓ మీటింగ్ పెట్టిండ్రు. తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు సార్ ఏమన్నాడంటే 55 కిలోమీటర్లు కాదు, మొత్తం మూసీ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఈరోజు ఎండింగ్ పాయింట్ వరకు, ఈరోజు కృష్ణా నదిలో కలిసే వరకు, మూసీ డ్యామ్ వరకు ఈ యొక్క ప్రక్షాళన జరగాల్సిందే అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. కాదన్నట్టు మూసీ నది తలకాయ కాడ నుంచి తోకదాకా మొత్తం ఇంచు అడగాలి అన్నట్టు మాట్లాడిండు సారు. అంతేకాదు, కంపుగా అడుగుతాం, మూసీని ఇంపుగా చేస్తాం అంటే మాదేం పోయింది, మంచిగా సపోర్ట్ చేస్తాం, కానీ పేదోళ్ళ ఇండ్లు మాత్రం కూల్చొద్దు అన్నట్టు మాట్లాడుతున్నారు కాషాయం లీడర్లు. భారతీయ జనతా పార్టీ మూసీ యొక్క సుందరీకరణకైతే ఏంది, ప్రక్షాళనకైతే ఏంది వ్యతిరేకం కాదు. కానీ గాంధీ సరోవర్ ప్రాజెక్టు మీద 7,000 కోట్ల పైగా మీరు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని, అది కూడా అప్పు తీసుకువచ్చి బ్యాంకుల దగ్గర అక్కడ ఉన్నటువంటి బీదవాళ్ల ఇల్లు, మధ్యవర్తి తరగతి ఇల్లు కూలగొట్టడానికి వీలు లేదు. ఇట్లా మూసీని అడుగుడు మీద పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు కూడా జోరుగానే నడిచినాయి. అయితే కర్ర ఇరుగొద్దు, పాము సావద్దు అన్నట్టు పబ్లిక్ ఇండ్లు ఊలొద్దు, మూసీ నీట్గా కావాలి అంటుండ్రు. గట్లెట్లయితుంది, అంతో ఇంతో నష్టం అవుతుంది అంటుండ్రు సర్కారు వాళ్ళు. లాస్ అయిన వాళ్ళని అన్ని తీరులు ఆదుకుంటాం, ఇల్లు కట్టిస్తాం అన్నట్టు చెప్తుండ్రు. ఈరోజు మూసీలో పేదల మీద మీ ముసలి కన్నీరును ప్రజలు అర్థం చేసుకుంటలేరని మీరు అనుకుంటున్నారా? రాజకీయాల కోసం మాట్లాడాలి, ప్రజల మేలు కోసం మాట్లాడాలి, కానీ ఏమీ జరగొద్దు, అడ్డుకోవాలి, వీళ్ళు ఏమి చెయ్యొద్దు, వీళ్ళనేమి చెయ్యనియొద్దు అంటే ఇది ప్రజల పట్ల పగతో వ్యవహరించినట్టే. ప్రతిపక్షం బాధ్యత అది కాదు. ప్రతిపక్షం బాధ్యత ప్రభుత్వానికి సూచన చేయాలి, ప్రభుత్వంతో ప్రశ్నించాలి, అవసరమైతే ప్రభుత్వంతో కొట్లాడి పేదలకు ఏ విధంగా మేలు చేయాలనో ప్రయత్నం చేయాలి తప్ప మేము అడ్డుకుంటాం, మేము అడ్డం పండుకుంటాం, నేను నిన్ను ముందుకే పోనీ అని అంటే ఎట్లా? మీరు ఒక్కసారి చెప్పండి. పోనీ అని అంటే మీ సోదరుడు ఊరుకుంటాడా? మీకు తెలియదా? గిట్లా మూసీని మంచిగా చేసుడు మీద 3 పార్టీల లీడర్లు ఎవల ముచ్చట్లు వాళ్ళు చెప్తుండ్రు. మరిగా పోత ఎట్టెట్టయితుందో చూడాలి.